विश्वदस्वमवृष्टियो भवावादित्य संगते ओम दरिद्रावन्ना अकारजज्जिष्णोरश्वस्य वाजिनः सुरभिनो मुखाकरत्रण आयोगोधिकारिषत ओम आपोहिष्ठानजोपहस्तान ऊर्जे ददातना महेरना यदक्षसे यो वस्यवतमोरहस्तस्य वादयते हनः शतेरिव मातरः तस्मा अरङ्गमामभोजस्य क्षया यदिन्वथा आपो जनयता जनः ॐ मधुमादारदायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नः सम्भोजधीः విఘ్నేశ్వరుడికి పాలతోటి పెరుగుతోటి తేనెతోటి నెయ్యితోటి పళ్ళ రసాలతోటి అభిషేకాన్ని గావిస్తున్నారు. ఆ యొక్క స్వామివారి యొక్క విగ్రహం శుద్ధి కావాలి అని, మందిరం శుద్ధి కావాలి అని జరిపేటువంటి 108 కలశాలతో జరిగేటువంటి అభిషేకాన్ని మనం స్వామివారికి సమర్పిస్తున్నాము. అందరూ కూడా చూసి ధరించండి. వర్షం పడినట్టుగా ఆ యొక్క పాలు స్వామివారి శిరస్సు నుంచి పాదాంతము పడుతుంది కనుక అందరూ కూడా చూసి ధరించండి. జై బోల్ విఘ్నేశ్వర భగవానికి. ఓం ఆప్యాయస్వదమేదుదే విశ్వదస్వామవృష్టియో భవామాజత్య సంగదే మధువాదారుదాజతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంబోధభీః మధునక్తమృతోదధి మధుమత్పార్థివగుంరజః మధుభ్యోరత్తర పితా మధుమాంధావనత్పతిర మధుమాగో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః పరమమన్నాద్యం వీర్యో తేనాహం మధునా మధవ్యేన పరమేన్నాన్నాద్యేన వీర్యేణ పరమాన్నాదో మధవ్యోసాని. ఇప్పుడు స్వామి వారికి పెరుగుతోటి స్నపనం సమర్పిస్తున్నారు. పెరుగు పాలయ్యాక తదనంతరం పెరుగుతోటి స్వామికి సమర్పణ చేస్తున్నారు. అందరూ కూడా చూసి ధరించండి. పంచామృతాలంటే ఏమేంటివమ్మా? పాలు, పెరుగు, తేనె, నెయ్యి. పంచదార ఉందా? ఎక్కడుంది? అక్కడ. పంచదార ఎవరు సృష్టించారు? ఎవరు సృష్టించారు? ఫ్యాక్టరీలో అంతా కలిసి మనము సృష్టించుకున్నాం. మరి పంచదార ఎలా ఉంటుంది? శాస్త్రంలో ఎలా ఉంటుంది అది? మరి మనం సృష్టించుకుంది పంచదార అనేటువంటిది శాస్త్రంలో ఉంటుందా? పలా 20 ఏళ్ల ముందో 30 ఏళ్ల ముందో మా అయితే 40 ఏళ్ల ముందో మనము సృష్టించుకున్నటువంటి పంచదార శాస్త్రంలో అది కూడా పంచ అమృతాలలో ఒకటిగా ఉంటుందా? ఉండదు, లేదు. మరి ఏముంటుంది? ఐదోదేంటి? పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పళ్ళ రసం. ఇవన్నీ 5 వచ్చిన తర్వాత చక్కెర కూడా మీరు తెస్తారు కదా పంచామృతాల్లో కలుపుకొని తాగడానికి. అందుకని ఆ పంచదార కూడా సరే అన్ని కూడా భగవంతుడి సృష్టిలో ఉత్తమమైనటువంటి మధుర పదార్థాలు కనుక మన స్వామి వారికి సమర్పణ చేస్తూ ఉంటాం. కాబట్టి పంచామృతాలంటే ఏం తెస్తారు ఈసారి నుంచి? పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పళ్ళ రసాలు. అవునా? కాబట్టి చక్కెర అనేటువంటిది అంత ఉత్తమమైనటువంటిది కాదు కనుక భగవంతుడికే కాదు మనకి కూడా ఉత్తమమైనటువంటి పదార్థం కాదు. మీరు కూడా మానేస్తే ఉత్తమం అయినటువంటి ఫలితం అనేటువంటిది లభిస్తుంది. కనుక ఈ పంచామృతాలు తెచ్చేటప్పుడు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పళ్ళ రసాలు వీలైతే బెల్లం తీసుకురండి. అవునా? విఘ్నేశ్వరుడికి నివేదనగా ఏం పెడతారు? బెల్లము, అటుకులు కదా. కాబట్టి ఆ బెల్లం తీసుకొస్తే బెల్లపు నీళ్లు తీసుకురండి, పానకం తీసుకురండి. పానకంతో అభిషేకం చేయవచ్చు శాస్త్రం చెప్పింది. బెల్లంతో నివేదన చేయొచ్చు, బెల్లంతో ప్రసాదాలు చేయొచ్చు. కనుక
మీరు ఇవన్నీ కూడా తీసుకొని రావచ్చు. భగవంతుడికి అర్పించాలనంటే మరి పంచగవ్యాలంటే ఏంటి? పంచగవ్యాభిషేకం కూడా ఉంటుంది. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తర్వాత గోమూత్రం, గోమయం, ఇవి పంచగవ్యాలు. కాబట్టి ఇవి పంచామృతాలు, అవి పంచగవ్యాలు. కనుక స్వామివారికి ఇప్పుడు పళ్ళ రసాలతోటి, అదిగోండి పళ్ళ రసం అంటే ఆ కొబ్బరి నీళ్లు, సాక్షాత్తుగా కొబ్బరి బోండమే స్వామివారికి సమర్పణ చేస్తున్నారు, చూసి ధరించండి. అలాగే తేనెని కూడా సమర్పణ చేస్తున్నారు, చూసి ధరించండి. ఓం యా ఫలినీర్యా ఫల పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూత స్థానో మంచన్వగుంభజః. జై బోల్ విఘ్నేశ్వర భగవానికి. ఈ మండలాభిషేకం ఎందుకు చేస్తారో తెలుసా? మండలము అనంటే 41 రోజులు అని అర్థం. అర్థమైందా? మండల దీక్ష అని చేస్తుంటారు. ఇప్పుడు మాలలు వేసుకున్న వాళ్ళందరూ కూడా అయ్యప్ప మాలలు కానీ, లేకపోతే ఇంకో మాలలు మండల దీక్ష అని చేస్తుంటారు. మండల దీక్ష అంటే 41 రోజులు చేసేటువంటి దీక్ష. తర్వాత 9 రోజులు చేసేటువంటి దీక్ష ఒకటి ఉంటుంది, నవరాత్రులు అంటారు. 21 రోజులు చేసేటువంటిది ఒకటి ఉంటుంది, మండలం. 41 రోజులు చేసేటువంటిది ఉంటుంది. 68 రోజులు చేసేటువంటిది సుందరకాండ, అది కూడా ఉంటుంది. 108 రోజులు చేసేటువంటి యాగాలు ఉంటాయి. 365 రోజులు చేసేటువంటి హోమాలు కూడా ఉంటాయి. ఇలా అందులో మండలాభిషేకము అని ప్రతిష్ఠ అయిన రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు, అంటే ఇప్పుడు ఎన్ని రోజులైంది ప్రతిష్ఠ అయి? అవునా? కాబట్టి 41 రోజుల తర్వాత ఎందుకు చేస్తాము అనంటే, స్వామివారి ప్రతిష్ఠ రోజున టైల్స్ వేశామా మనం? అదే రాయి కింద రాయి వేసామా? పోనీ మట్టిగానే ఉంది కదా ఆ రోజంతా కూడా, లేదా ఇంకోటి మరొకటి దానిలో ఉండేటువంటి లైటింగో ఫిట్టింగో ఏదో చేయాలి కదా. విగ్రహాన్ని పెట్టిన తర్వాత చేయవలసినటువంటి పనులు మనం అందరం కూడా వెళ్ళి భగవంతుడికి ఎన్ని సేవలు కావాలి, భగవంతుడిని ఎలా చూసుకోవాలంటే అలా మనం లోపల కావాల్సినవన్నీ కూడా చేసుకొని, అపవిత్ర పవిత్రోవా, అది వాళ్ళు అపవిత్రులు కానీ పవిత్రులు కానీ ఎలా ఉన్నారో తెలియదు మనకి. కాబట్టి అందరూ వెళ్తారు, వెళ్ళి అన్ని సమర్పణ చేస్తారు. ఆ తరువాత బయటికి వచ్చేస్తారు. 41 రోజుల తర్వాత ఇంకా ఎవరు వెళ్ళడానికి లేదు. కేవలం శుచిగా శుభ్రంగా ఉండేటువంటి వాళ్ళు. మరి శుచిగా శుభ్రంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు అనంటే, మీరుంటే మీరు వెళ్ళొచ్చేమో, కానీ ఎవరు ఉంటారో ఎవరు ఉండరో అని ఎవరికి తెలుస్తుంది? అందుకని ఒకళ్ళని నియమించుకొని, స్వామి నీవు ఇదే పనిగా నువ్వు ఉండాలి కనుక నువ్వు శుచిగా శుభ్రంగా రోజు తలకు స్నానం చేసి స్వామివారి గర్భాలయంలోకి వెళ్ళి ఎవరికి కూడా, ఎందుకంటే ఇప్పుడు మన అందరికీ కూడా ఒక అనుభవం వచ్చింది కరోనాలో. ఎందుకని? మడి ముట్టు అంటూ అని వచ్చిందా? మరి మనకి మనమే అక్కడక్కడ తగిలితేనే ఎంతో పెద్ద రోగాలు మన దాకా అంటుతున్నాయి. మరి దేవాలయంలో అయ్యగారు నిష్టగా నియమంగా శుచిగా శుభ్రంగా ఉండకపోతే మరి ఆ ఒక్క అయ్యగారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ దుష్ఫలితము ఎంతో మందికి తీర్థ రూపకంగా, ఎంతో మందికి ప్రసాద రూపకంగా అందుతుంది. అవునా? మరి అలాంటి ప్రభావం ఇంకెంతగా ఉంటుంది. కాబట్టి అందుకే శుచిగా శుభ్రంగా ఎంతో మంది దేవాలయాన్ని దర్శించుకునేటువంటి ప్రాంతం కనుక శుచిగా శుభ్రంగా ఉండాలి. భగవంతుడి దగ్గర కానీ వచ్చినటువంటి భక్తుల దగ్గర కానీ ఆ యొక్క శుచి శుభ్రత అనేటువంటిది. కాబట్టి ఈ 41 రోజుల తర్వాత నుంచి ఎవరు కూడా ఇంకా లోపలికి వెళ్ళడానికి ప్రవేశించడానికి ప్యాంట్ షర్ట్ వేసుకొని కానీ వాళ్ళు శుచిగా ఉండనియండి, శుభ్రంగా ఉండనియండి. అవునా? దేహం మాత్రమే శుచిగా ఉంటుంది స్నానం చేసి వస్తే. అంతరంగంగా మీ మనస్సు కానీ మీ నిర్మలత్వం కానీ శుభ్రంగా ఉండాలి అనంటే నిత్యము భగవత్ కైంకర్యం మాత్రమే చేయాలి అనంటే రోజు మీరు గుళ్ళో పనిచేసే ఉండాలి. అర్థమైందా? కావున ఇలా
మనం మండలాభిషేకము ఇంతమంది వెళ్ళి అన్ని పనులు చేసినందుకు ఎట్లా మైనం పెట్టారో, కింద అష్టగంధం పెట్టారో, సిమెంట్ పెట్టారో తెలియదు. ఆ దోష పరిహారం జరగడానికి ఈ 108 కలశాలతోటి మేము ఈ దేవాలయాన్ని శుచిగా శుభ్రం చేస్తున్నాం స్వామి అని చేయడానికి అర్థమే ఈ యొక్క మండలాభిషేకము, శతఘటాభిషేకము, అష్టోత్తర శతఘటాభిషేకము అర్థం. కావున మీరందరూ కూడా ఈ కలశంలో అందరూ భగవంతుడికి ఆలయము, భగవంతుడి విగ్రహము, ఈ ప్రాంతమంతా కూడా శుభ్రం కావాలి అని చెప్పేసి మీ అందరి చేతుల మీదుగా ఈ యొక్క కలశాలని అందజేశారు. కావున మీ యొక్క ఫలితం